పల్లవిని అడుగుతుంది సుమలత. అక్కడ అందరూ ఉంటారనమాట. అక్షిత, భువన, చంటి, చరణ్, ప్రసాదరావు, బామ్మ, పెదబామ్మ అందరూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవిని అడుగుతూ ఉంటే సుమలత, అప్పుడు పల్లవి సమాధానం చెప్తుంది. మీ అబ్బాయి చేసిన పనేంటి? నా మీద కోపంతోని ఫ్లవర్ వాజ్ని కింద పడేసి ముక్కలు చేశాడు. తనకే నా కోపం ఉండేది, నాకు కోపం ఉండదా? అందుకే ఆ పిల్లర్ని పగలగొట్టాను అని పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు కోపం ఉంటుంది, ఎందుకుండదు? నువ్వు చేసే పనులేమో అలా ఉంటాయి, మాకు కోపం రాకూడదా? అయినా అంతిదిగా కోపాన్ని చూపిస్తున్నావు, పొమ్మని బయటికి గెంటాను కదా, మరి బయటికి పోకుండా నన్నే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నట్టు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి, ఎందుకు వేలాడుతున్నానంటే మీకు నాకు మధ్యలో బంధం ఉంది, పెళ్లి బంధం ఉంది. ఈ తాళిని మీరు నాకు అగ్ని సాక్షిగా కట్టారు కాబట్టి నేను మీతోనే కలిసి ఉండాలి కాబట్టి అని పల్లవి అంటూ ఉంటే, అబ్బో పెద్ద అగ్నిసాక్షి అది ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదని నీ మొహం మీద ఎన్నిసార్లు చెప్పాను, పొమ్మని చెప్పాను, అయినా కూడా మనిషి అనేవాడికి సిగ్గుంటే ఇన్నిసార్లు చెప్పించుకోరు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటే నేను మీకు ఇష్టం లేదు, నచ్చడం లేదు, నాతో ఉండరు అంతే కదా అని చెప్పి పల్లవి అంటే, అదే కదా చెప్తున్నాను అని అంటాడు. అప్పుడు పల్లవి, సరే అయితే నా మెడలో ఈ తాళిని మీరు తెంచేసేయండి, అప్పుడు మీకు నాకు ఉన్న బంధం తెగిపోతుంది కదా, అప్పుడు నా దారి నేను చూసుకుంటాను అని పల్లవి అంటూ ఉంటే, సరే అయితే తాళిని తెంచేస్తే వెళ్ళిపోతావు కదా, నీకు నాకు ఉన్న ఇది పోతుంది, నాకు పెద్ద తలనొప్పి పోతుంది అని చెప్పి చరణ్ ముందుకు వస్తూ ఉంటాడు తాళిని తెంపడానికి. ఇక పల్లవి మెడలో ఉన్న తాళిని అలా చేతిలోకి తీసుకుంటాడు. ఇక అక్కడే ఉన్న ఇద్దరు బామ్మలు టెన్షన్ పడుతూ ఉంటే, ఇక ఇటు సుమలత, అక్షిత, భువన మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అమ్మయ్య ఈ రోజుతో పల్లవి పీడ పోతుంది అన్నట్టుగా. ఇక మరి చరణ్ తెంచుతాడా లేదా అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోలో ఇక్కడి వరకు అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.